హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక వీరేంద్ర కోపంతో చూసారా అత్తయ్య, స్నేహ తన బాయ్ ఫ్రెండ్తో డైరెక్ట్గా ఇంటికి వచ్చింది. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య స్నేహం అంటుంది, ఆ తర్వాత ప్రేమ అని చెప్తుంది. ఇక స్నేహ కూడా త్వరలోనే అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి పారిపోతే మన పరిస్థితి ఏంటత్తయ్య? మన కుటుంబ గౌరవం కూడా పోతుంది. నాకెందుకో భయంగా ఉందత్తయ్య. అసలు ఈ కుటుంబం ఎందుకు ఇలా మారుతుందో కూడా అర్థం కావట్లేదు. దీనంతటికీ అసలు మూల కారణం రుద్రబావే కదా. అది కాకుండా రుద్రబావే ఏమో ఇక ప్రమీల వదినని సూపర్ మార్కెట్ బాధ్యత తీసుకోమని చెప్పాడు. ఒకవేళ ప్రమీల వదిన కరెక్ట్గానే ఉంటుంది. ఎవరైనా ప్రమీల వదిన ప్రేమిస్తే ఇక మన కుటుంబం పరిస్థితి ఏంటి అత్తయ్య? భయంగా ఉంది. ఏంటి వీరు, ఏం మాట్లాడుతున్నావు? ఆయన నా కోడల గురించి నాకు బాగా తెలుసు. తను అసలే సెన్సిటివ్. ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటేనే భరించలేదు. అలాంటిది నా మాటకు కట్టుబడి ఉంటుంది. అలాంటి తప్పు పని చేయదు వీరు. అలాంటి మాటలు మాట్లాడకు. అయ్యో అత్తయ్య, ప్రమీల వదిన చాలా మంచిదని నాకు తెలుసు. ఇప్పటి జనరేషన్లో మగవారిని నమ్మేటట్టు లేదు కదా. ఎవరైనా కానీ వలలో వేసుకుంటున్నారు. ఇక శకుంతల కోపంతో, ఏంటి వీరు, ఏం మాట్లాడుతున్నావు? ఇంకోసారి నా కోడల గురించి అలాంటి మాటలు మాట్లాడకు. అయ్యో అత్తయ్య, నీ కోడలు గురించి అలాంటి మాటలు అంటేనే నీకంత బాధగా ఉందా? మరి నీ కోడలు ఏ పనులు చేస్తుందో నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. ఒకసారి చూడండి అత్తయ్య, మీకే తెలుస్తుంది. ఇక శకుంతల వెంటనే ఇక వీడియోని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వీరు, అయినా నా కోడలు వీడికి కేక్ తినిపించడం ఏంటి? నీకో విషయం తెలుసా అత్తయ్య? రుద్రబావ గంగ దగ్గరుండి ఇతనికి సెలబ్రేషన్ బాగా జరిపించారు. ఇష్క వెంటనే ఇంకో విషయం చెప్పనా అత్తయ్య? పాపం ప్రమీల అక్క ఒంటరిగా ఉంది కదా, తోడుగా ఉండాలని ఇతన్ని ఇలా పెట్టారేమో. నాకెందుకో అలాగే అనిపిస్తుంది అత్తయ్య. అంటే నా ఉద్దేశం అలా కాదని అత్తయ్య. ఎందుకంటే రుద్రబావ గురించి మీకు బాగా తెలుసు అనుకుంటా కదా. పాపం భాను బావని చంపాడు. అలాంటిది ఈ ఇంటిని అల్లకల్లోలం చేయదన్న గ్యారంటీ కూడా లేదు కదత్తయ్య. అందుకే చాలు ఇషిక, చాలు. ఇక ప్రమీలను ఎలా పంపించాలో, ఏ విధంగా ఉంచాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ శకుంతల వెళ్ళిపోగానే ఇక ఇషిక వీరేంద్ర నవ్వుతూ, బ్రో, ఇప్పుడు మనం బాగా నూరిపోసాం కదా. పాపం ప్రమీలక్క దగ్గరికి వెళ్ళి ఇక అన్ని విషయాలు ఆరాధిస్తుంది. ఇక పాపం ప్రమీలక్క ఏడుస్తూ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది. అవునిషిక, నువ్వన్నది కూడా నిజమే. ఈ ఇల్లు మొత్తం ఏడుస్తూ ఉండిపోవాలి. అప్పుడే కదా నేను సంతోషపడేది. నువ్వేం టెన్షన్ పడకు బ్రో. ఇక ఈ ఇల్లు మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది కదా. అవును ఇషిక, పాపం వంశీకి ఏం చెప్పానో లేదో. ఇక రేస్కి వెళ్ళాడు. ఇక పోలీస్తో ఇంటికి వచ్చాడు. పాపం ఏడుస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఈ కుటుంబ గౌరవం కూడా పోయింది. ఎప్పుడేమో ఈ స్నేహ ఒకతన్ని తీసుకొచ్చి బుక్ అయిపోయింది. ఇక ప్రమీల గారి విషయానికి వస్తే పాపం అతనికి కేక్ తినిపిస్తుంది. ఈ విషయం మొత్తం అత్తయ్య గారికి నూరిపోసా. ఇక అత్తయ్య గారు ప్రమీల గారితో కాటాడుకుంటుంది. ఇటు ఏమో శకుంతల కోపంతో ఇక ప్రమీల దగ్గరికి వచ్చి, ప్రమీల, నువ్వు ఇక సూపర్ మార్కెట్ బాధ్యత తీసుకున్నావన్న అహంకారంతో మగ పురుషులతో కూడా బాగానే మాట్లాడుతున్నావు కదా. అంటే నీకు ఒక తోడు కావాలని అనుకుంటున్నావా? చెప్పు ప్రమీల. అత్తయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? అలాంటి ఆలోచన లేదు. నా మనసులో కేవలం నా భాను మాత్రమే ఉన్నాడు. నీ మనసులో కేవలం భాను మాత్రమే ఉన్నాడని చెప్పావు కదా. మరి అతనికి కేక్ ఎందుకు పెట్టావు చెప్పు. అంటే అదే అత్తయ్య, స్టాఫ్ మొత్తం ఇక చూడు ప్రమీల, ఇక నీ మాటల్ని కట్టిపెట్టు. వినదలుచుకోలేదు. ఇక నువ్వు చేసే బాగోతాలు కూడా తెలిసిపోయాయి. ఈ కుటుంబ గౌరవాన్ని తీయడానికే కదా ఇలా చేస్తున్నా. అత్తయ్య గారు, అలాంటి మాటలు మాట్లాడకండి. మీరు చెప్తే నేను సూపర్ మార్కెట్ కూడా వెళ్ళను. ఏం నటిస్తున్నావు ప్రమీల? అంటే నేను వద్దంటే ఊరుకుంటావా? నీ వల్ల ఇంట్లో వాళ్ళందరూ నన్ను అవమానపరుస్తారు. అమ్మ మహాతల్లి, అలాంటి పనులు చేయకు. ఇక నేను చెప్పినట్టుగా నువ్వు రంగురంగుల చీరలు కట్టాల్సిన అవసరం లేదు. విధవరాలి కాబట్టి విధవరాలిగా తెల్ల చీర కట్టుకొని వెళ్ళు సూపర్ మార్కెట్కి. అప్పుడు అందరికీ తెలుస్తుంది కదా నీ భర్త చనిపోయాడని. సూపర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత నీ దగ్గరికి ఎవ్వరు రారు. అర్థమైందా ప్రమీల? అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టు చేస్తాను.
చాలా మంచిది అనుకుంటూ శకుంతల వెళ్ళిపోగానే ఇక ప్రమీల ఏడుస్తూ, ఎందుకత్తయ్య నా మీద మీరు ఇంత అవమానాన్ని పెంచుకున్నారు? అసలు నేను ఏ తప్పు చేయకపోయినా ఇంత నిందను వేస్తున్నారు. నా మనసులో కేవలం బాణం మాత్రమే ఉన్నాడు. ఎవరూ ఊహించుకోలేను కూడా అనుకుంటూ ఏడుస్తూ ఉండిపోతుంది. ఇక తెల్లవారగానే ప్రమీల తెల్ల చీర కట్టుకొని కిందికి వస్తుండగా ఇక విజయేంద్ర చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా ప్రమీల, ఏం జరుగుతుంది? అయినా నువ్వు తెల్ల చీర కట్టుకోవడం ఏంటమ్మా? అసలు ఇలా కట్టుకోమని ఎవరు చెప్పారు? నేనేనండి, నేనే చెప్పాను. ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నావు శకుంతల? అసలు నీకు బుద్ధుందా? ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి? ప్రమీల తెల్ల చీర కట్టుకోవడానికి కారణం ఉంది కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయండి. ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది ప్రమీల బాగోతమేంటో అని అనేసరికి ఇక విజయేంద్ర వీడియోని చూసి, శకుంతల అసలు నీకు బుద్ధుందా? సూపర్ మార్కెట్లో అతనిది బర్త్డే అయితే ఇక ప్రమీల కేక్ తినిపించినంత మాత్రాన నువ్వు పిచ్చి పని చేయాల్సిన అవసరం ఏముంది? అందులో తప్పేముంది శకుంతల? ఎందుకండి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ప్రమీల రాను రాను మారిపోతుంది. అందుకే తెల్ల చీర కట్టుకోమని నేనే చెప్పాను. ఇక మీరు నా మాట వినాల్సిందేనండి, లేకపోతే ఈ కుటుంబ పరువు పోతుంది అని చెప్పి శకుంతల వెళ్ళిపోగానే ఇక వీరేంద్ర ఇష్క చూసి చాలా సంతోషపడుతూ, చూసా బబ్రు, మనం విత్తనాన్ని నాటాం. ఇక పాపం అత్తయ్య గారేమో విషపు మొక్కలతో అన్నిటినీ నాటింది. ఈ ఇల్లు అల్లకల్లోలం అయిపోతుంది అనుకుంటూ ఇషిక వీరేంద్ర నవ్వుతారు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.